యొక్క చివరి 2 అధ్యాయాలలో మనం యాత్రా కీర్తనలు చదువుకుంటున్నాం. యాత్రా కీర్తనలు 15 కీర్తనలు. యాత్రా కీర్తనలు ఎన్ని? 15. 15లో 14వది ఇప్పుడు చదువుకుంటున్నాం. రేపు దేవుని చిత్తమైతే 15వది ఈ యాత్రా కీర్తనలు ముగుస్తాయి. యాత్రా కీర్తనలు చాలా అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. యాత్ర కీర్తనలు అంటే ఏమో అనుకున్నా, కానీ అందులో ఉన్న మాధుర్యము ఎంత మాధుర్యం ఉన్నదంటే ఒక్కొక్క వచనం విడదీసి చదివినప్పుడు అందులో ఉన్న మాధుర్యమే వేరు. ఇప్పుడు 133వ కీర్తనను మనం ధ్యానిస్తాం. యాత్ర కీర్తన ఇది. యాత్ర కీర్తన ఇది దావీది అంటే దావీదు అంటే ఈ యొక్క దావీద్ అని అంటారు. దావీద్ అంటే దావీదుకు సమర్పించినది కావచ్చు, దావీదు రాసినది కావచ్చు. ఈ దావీదు రాయడు, ఇటువంటివి రాయడు. ఇది ఒక హై ప్రీస్ట్ అంటే ప్రధాన యాజకులే రాస్తారు. ఇది 3 వచనాలే ఉన్నాయి. యాజకులు, ప్రధాన యాజకులు మాత్రమే రాయగలిగిన ఈ వచనాలు అన్నట్టు. ఇది దావీదు రాసినది కాదు, ఏ గోత్రం వారు రాసినది కాదు, ఒక లేవి గోత్రమే రాస్తుంది. ఎందుకంటే దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుడు వాడితోనే మాట్లాడతాడు, లేవీలతోనే మాట్లాడతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అహరోను మోషేలతోనే మాట్లాడతాడు. అది చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎందుకంటే లేవి ఎట్లా కన్నది ఆమె? లేవిని కన్నది ఎవరు? లేయ కన్నది. లేయ కన్నది. లేయని ఎంతగా ఆశ. ఇప్పుడు లేయకును రాహేల్కు ఏం తేడా అంటే చాలా తేడా ఉంటుంది. ఈమెమో అందం కత్తది, ఎవరు? రాహేలు. ఆమెనేమో జబ్బు కన్నది. కానీ మంచి దేవుని విషయంలో చాలా ప్రాంప్ట్ అన్నట్టు, ఆసక్తి కలదు. దేవుని విషయంలో ఆసక్తి కలిగినది ఎవరు? లేయ అంటారు. దేవుని మీదనే వారం వేసుకుంటారు. అందుకోసమే ఆమెను అంతగా ఆశీర్వదించిండు. ఎంతగా ఆశీర్వదించిండంటే ఇప్పుడు చదివే వాక్యం ఎంత బాగుంటుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇది ఎవరు అనుకుంటున్నావు? యూనిటీ అన్నట్టు. ఇది యూనిటీ అంటే ఐక్యత అందరిలో కాదు. ఇది పొలిటికల్ ఐక్యత కాదు, ఇది రిలీజియస్ ఐక్యత కాదు. ఇది ఏంది? ఈ ఐక్యత ఏంటిదంటే ఈ యొక్క కవనెంట్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళే ఐక్యత కలిగి ఉంటారు. కవనెంట్ అంటే ఏంటిది? నిబంధనలో ఇమిడి ఉన్నవారే ఐక్యత కలిగి ఉంటారు. ఐక్యత ఉంటుంది, వేరేలకు ఐక్యత ఉంటుంది. ఇప్పుడు పొలిటీషియన్స్ వస్తారు. పొలిటీషియన్లు రావద్దు, మన చర్చికే రావద్దు. పొలిటీషియన్లు వాళ్ళు రావద్దు, అవసరమే లేదు మనకు. వాళ్ళు ఎందుకు మనకు? పొలిటీషియన్లు మనకెందుకు? ఈ రిలీజియస్ వాళ్ళు కూడా వస్తారు. రిలీజియస్ కూడా మనకు అవసరమే లేదు. దేవుడు తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. దేవుడు తలుచుకుంటే ఈ యొక్క మార్బుల్ చేస్తాడు, వాడేయాల్సిన దేవుడు. అందుకోసమే దేవుడిని మనం నమ్ముకోవాలి. దేవుడు ఏదైనా చేస్తాడు మనకు. ఆయనకు పుట్టించే ఇప్పుడు ఈ యొక్క 133వ కీర్తనలో ఎంత ఉన్నదో అర్థము. అందుకోసమే కవనెంట్ పీపుల్ ఇది. అందరు కాదు, ఇది పొలిటీషియన్స్ కాదు, రిలీజియస్ అంటే మతపరమైనది కాదు, ఇది ఒక రాజకీయమైనది కాదు. ఇది కవనెంట్ బ్లెస్సింగ్స్ అంటారు అన్నట్టు. కవనెంట్ బ్లెస్సింగ్స్ సహోదరు జనం, అది క్రైస్తవుల మధ్య ఉండే ఐక్యత అన్నట్టు. అది క్రైస్తవులు అని అంటే ఈ పొలిటికల్ క్రైస్తవులు కాదు, ఈ రిలీజియస్ క్రైస్తవులు కాదు. ఇది కవనెంట్ అంటే నిబంధన క్రైస్తవులు అన్నట్టు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. నిబంధన పట్టించుకునే వాళ్ళకే ప్రతిపిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. 90% మంది ఈ యొక్క చర్చిలో ఉన్న వాళ్ళందరూ నశించిపోతారు. 90% మంది
చర్చిలో ఉన్న వాళ్ళు నశించిపోతారు. ఎవరన్నారు? యెషయా 6వ అధ్యాయంలో అంటాడు. యెషయా 6వ అధ్యాయంలో 90% కంటే ఎక్కువ మంది నశించిపోతారు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును. హోలీ ఆయిల్ అన్నట్టు, అంటే పరిశుద్ధ తైలం అన్నట్టు. ఈ యొక్క అహరోను గడ్డం మీద అంటే మనమే, ఈ కవర్నెంట్ పీపుల్. అది ఎక్కడి నుండి? తల మీద నుండి, గడ్డం మీద నుండి అతని అంగీల అంచు వరకు ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం ఉంటుంది. ఆశీర్వాదం అది ఏంటిది అనుకుంటాను? ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది? తల మీద పోయబడిన తైలం వలె అది కారి ఆ గడ్డం మీదుగా వస్తుంది. గడ్డం మీదుగా వచ్చి అతని అంచు వరకు, చివరి వరకు ఆశీర్వాదం, దేవుని ఆశీర్వాదం అట్లుంటుంది మనకు. అందుకోసమే ఈ యొక్క పరిమళ తైలం, ఈ యొక్క పరమగీతములు 1వ అధ్యాయము 3వ వచనం. పరమగీతము, గీతములు కాదు, పరమగీతము. పరమగీతము 1:3. నువ్వు పూసుకోను పరిమళ తైలం ఎలాంటిది? సువాసన గలది. నీ పేరు అంటే ఏంటిది? హషేమ్. పేరు అంటే ఈ యొక్క హెబ్రీ భాషలో హాన్ అంటే ది హషేమ్. షేమ్ అంటే నేమ్ అన్నట్టు, ది నేమ్ అని అంటారు అన్నట్టు హషేమ్ను. ఆయన ఎవరు? యేసుప్రభువే. యేసుప్రభువే పూసుకోను పరిమళ తైలము ఎలాంటిది? సువాసన గలది. సువాసన గలది. ఈ పరమగీతము నేను బాగా ధ్యానించిన. ఎంత ధ్యానించినంటే ఇక నాకు ఆ యాస్టకు వచ్చి వదిలిపెట్టిన. అది ఏంటిదంటే దేవుడు నువ్వే. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదంతా ఇక 117 వచనాలు ఉంటాయి అందులో. ఎన్ని అధ్యాయాలు? 8 అధ్యాయాలు ఉంటాయి. 117 వచనాలు ఉంటాయి. అది ఏంటిదంటే పరమగీతము. ఈ గీతములన్నిటికంటే, ఈ గీతములు అంటే ఆది కాండం నుండి ప్రకటన వరకు గీతాలు ఉన్నాయి కదా, గీతాలన్నిటికంటే పరమ అంటే అది హెవెన్లీ డివైన్ సాంగ్ అన్నట్టు. అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. పరమగీతం అది సొలొమోన్ రచించింది కాదు. సొలొమోన్ రచించింది అని మనము మొత్తం, కానీ అది హెవెన్లీ సొలొమోన్ రచించింది. అది అంటే ఈ ప్రధాన యాజకుడే రచించాడు. అది సొలొమోన్ రచించింది. అది తప్పు మాట, అది తప్పు. అది ఏంటిదంటే మనం ఏమర్థం చేసుకోవాలంటే హెవెన్లీ సొలొమోన్, పరలోకపు సొలొమోన్ రచించిన గీతం అన్నట్టు. అది ఒరిజినల్ కాంటెక్స్ట్లో ఏమున్నదంటే షిర్ హా షిరేమ్ లే స్లోమోన్ అని అంటారు అన్నట్టు. షిర్ హా షిరేమ్ గీతములన్నిటిలో పరమగీతం. షీర్ అంటే గీతం, గీతములన్నిటిలో పరమగీతము. అది సొలొమోనుకు సమర్పించిన గీతం అన్నట్టు. సొలొమోన్ రచించిన గీతం కాదు అది. సొలొమోను రచించిన గీతము అని అంటారు, కానీ అది తప్పు. అది సొలొమోనుకు సమర్పించిన గీతము అని అనాలి. సొలొమోనుకు 700 భార్యలు ఉన్నారు, 300 ఉపపత్రులు. ఆయన ఎట్లా రాయగలుగుతాడు? రాయలేడు. ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. సొలొమోన్ రాయడం అనేది ఇంపాసిబుల్. అందుకోసమే అది యాజకుడే రాసిండు. పరమగీతం ఎవరు రాసిండ్రు? యాజకుడు రాసిండు. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి
అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. అంటే బ్లెస్సింగ్స్. మనము దేవునిలో ఉన్నప్పుడు ఇక్కడ తల మీద పోయబడి తన గడ్డం మీదుగా కారి తన అంగీల అంచు మట్టుకు దిగుతారుతాయి ఆయన ఆశీర్వాదం. ఆయన ఆశీర్వాదం దేవుని ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది? నీకే ఉంటుంది, సంఘానికి ఉండదు. దేవునిలో ఎవరైతే నాటుకొని పోతారో వాళ్ళకే ఉంటుంది. సంఘము ఇక్కడ లేదు, ఇక్కడ సంఘం అనేదే లేదు. ఈ పరమగీతంలో సంఘం అనేది ఉన్నదా? నీవు నీ దేవుడే, ఇద్దరే ఉంటారు, ఇద్దరే, నీవు నీ దేవుడే. అందుకోసమే ఈ యొక్క కోవిడ్-19 వచ్చింది. అది అర్థం చేసుకోవడానికే కోవిడ్-19 వచ్చింది. అంతకుముందు సంఘం అంటే ఎంతో గొప్ప అది ఉండే, మనకు మంచి పేరుండే సంఘము. మనం సంఘంలో ఎదగాలి, మనం సంఘం ఉండాలని మనకు ఉండే. కానీ కోవిడ్-19 వచ్చిన తర్వాత ఇండివిజువల్ అయిపోయింది. సంఘాలన్నీ ముయ్యబడ్డాయి. అప్పుడు సంఘాలన్నీ ముయ్యబడ్డాయి. ఇండివిజువల్గా మనము దేవునిలో ఎదగాలనేది నేను అప్పుడు తెలుసుకున్నాను. అంతే. అది ఎందుకంటే సంహారక దూత అంటే కోవిడ్-19 ప్రపంచమే అన్నీ క్లోజ్ చేసిండ్రు. అన్నీ క్వారంటైన్లో వెళ్ళిపోయినాయి, అన్ని క్వారంటైన్లో వెళ్ళిపోయినాయి. ఎందుకు వెళ్ళిపోయినాయి? దేవుడే పంపిండు అది. కొంతకాలం అది ఎట్లా ప్రవేశిస్తుంది అంటే సియోను కొండల మీదికి దిగవచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుంది అన్నట్టు. ఏంటిది? ఆశీర్వాదం. ఇప్పుడు హెర్మోను మంచు అనేది దేవుని యొక్క సింహాసనం. హెర్మోను ఏంటిది? ఈ యొక్క ఈ మెడిటేరియన్ నుండి, మెడిటేరియన్ సీ ఉంటుంది కదా, అందులో నుండి ఈ గాలి వీస్తే ఆ సముద్రం నీరంతా హెర్మోన్ పర్వతం మీదకి పోతుంది. హెర్మోన్ పర్వతం మీద నుండి ఇట్లా ప్రవహిస్తుంది నది, అక్కడ పుడుతుంది. ఏంటిది? నీళ్లు పుడతాయి. పుట్టి హెర్మోన్ పర్వతం నుండి యోర్దాను మీదకి వెళ్ళి ఈ యొక్క గలిలయ సముద్రంలోకి వెళ్ళి మృత సముద్రంలో పడుతుంది నీరు. చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఎక్కడ పుడుతుంది? హెర్మోను పర్వతం మీద పుట్టి యోర్దాను యొక్క నది యోర్దాన్ నదే, అది యోర్దాన్ మీదకి వెళ్ళి ఎక్కడికి వస్తుంది? గలిలయ సముద్రానికి వస్తుంది. గలిలయ సముద్రం నుండి మృత సముద్రానికి వెళ్ళిపోయి అక్కడే ఆగుతుంది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇది ఇప్పుడు ఈ లిటరల్గా అది ఉంటుంది, స్పిరిచువల్గా ఉంటుంది అన్నట్టు. ప్రతి మనిషికి ఆశీర్వాదం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. అది సియోను కొండల మీదుగా దిగి వస్తుంది అన్నట్టు. సియోను కొండ ఎక్కడున్నది? ఈ యొక్క మందసపు పెట్టె ఉంటుంది. మందసపు పెట్టె అంటే ఈ మోసే చూసింది కాదు, మోసే చూసిన దానికి పెద్ద పెట్టె ఉంటుంది. మందసపు పెట్టె ఏంటిది అనుకుంటాను? అదే రాజులైన యాజక సమూహం ఉండే, అది చచ్చౌకంగా ఉంటుంది, చచ్చౌకంగా ఉంటుంది. అది ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 16వ వచనం. ఆ పట్టణము చచ్చౌకమైనది అంటే ఏంటిది అన్నట్టు? సమాన భోజనాలు ఉంటాయి, లెంత్ ఉంటుంది. ఆ పట్టణమే ఉంటుంది. అది పొడవు, దాని పొడవు దాని వెడల్పుతో సమానం ఉంటుంది, సమానం.
ఆ. కులకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత ఆ, 750 కోసులైనది. 750 కోసులు అంటే ఏందనుకుంటున్నావు? 2250 కిలోమీటర్లు అన్నట్టు. ఇట్లా 2250 కిలోమీటర్ ఉంటుంది, ఇట్లా 2250 కిలోమీటర్, ఇట్లా 2200. అందులో ఎవరు ఉంటారంటే రాజులైన యాజక సమూహమే ఉంటుంది. పట్టణం, ఆ పట్టణం అది ఏంటిది? పట్టణం, పరిశుద్ధ పట్టణం. అందులోనికి నిషేధించబడింది ఏది రాదు, అబద్ధం ఆడున్నది ఏది రాదు. అందుకోసమే ఆ పట్టణం కొరకు మనం రాజులైన యాజక సమూహంలో ఎవరుంటారు అని దేవుడు పిలుస్తుండు, ఇప్పుడు పిలుస్తుండు. సియోను కొండల మీద, అంటే ఈ కొండల మీద ఏముంటుంది? ఈ పట్టణం ఉంటుంది. హెర్మోన్ నుండి ఏమొస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. హెర్మోను నుండి ఆశీర్వాదం వస్తుంది. అంటే హెర్మోను కొండ పైన సింహాసనం ఉంటుంది, దేవుని సింహాసనం. సియోను కొండ మీద మనం ఉంటాం. మనకు దేవునికి మధ్యలో దూతలు ఉంటాయి, 2 దూతలు ఉంటాయి కదా. మోషే చూపించిన పలకల మీద ఏముంటాయి? 2 దూతలు ఉంటాయి. మందసం పెట్టే మీద 2 దూతలు ఉంటాయి. అక్కడ హెర్మోను కొండ మీద దేవుడు ఉంటాడు, మధ్యలో దూతలు ఉంటాయి, ఇక్కడ మనం ఉంటాం. అక్కడ నుండి కర్ణపీఠం, ఈ దేవుడు మాట్లాడే కర్ణపీఠం ఉంటుంది. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. కర్ణపీఠం నుండి దేవుడు మాట్లాడతాడు, అప్పుడు మనం వింటాం. సియోను కొండల మీదికి దిగవచ్చు హెర్మోను మంచు వలనను ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చును. ఏముండాలన్నట్టు? ఆశీర్వాదమును, ఇంకా ఏంటిది? శాశ్వత జీవము అని అంటే ఇప్పుడున్న జీవం కాదు, ఈ ప్రారంభం కాదు. శాశ్వత జీవము, ఇటర్నల్ లైఫ్ అనేది అక్కడే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సియోను కొండ, మహిమ శరీరం. ఈ శరీరంలో రక్త మాంసాలు ఉంటాయి, ఆ శరీరంలో మహిమ శరీరం ఉంటుంది. ఇవి ఎముకలు ఉంటాయి, మన ఎముకలే, కానీ ఈ యొక్క పరిశుద్ధాత్మ అవి హెజ్కేల్ ప్రవచిస్తాడు కదా. ఈ 37వ హెజ్కేల్ గ్రంథంలో నువ్వు ప్రవచించు అని అంటాడు. ఎముకలన్నీ ఎండకపోయినాయి కదా, నువ్వు ప్రవచించు అని అంటాడు. ప్రవచిస్తాడు, అప్పుడు వచ్చేస్తాయి. అదే ఈ యొక్క సియోను కొండ. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించాడు.